అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ హల్వా. ఈ హల్వా ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇది మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి. సో, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు బూడిద గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పైన పీల్ మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుందాం. ఇలా ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పల్ప్ అంతా కలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక చిన్న క్లాత్ పెట్టుకొని ఇలా రసాన్ని, పల్ప్‌ని వేరు చేసుకొని పెట్టుకోండి. నేను తీసుకున్న బూడిద గుమ్మడికాయకి నాకు 2 కప్పుల పల్ప్ వచ్చిందండి. అలాగే ఒక కప్పు రసం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక కప్పు నెయ్యి, పావు కప్పు బెల్లం, డ్రై ఫ్రూట్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి తీసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఘీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినంక తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న పల్ప్ నాకు 2 కప్స్ వచ్చిందండి. ఇప్పుడు ఈ పల్ప్‌ని కూడా మనం ఘీలోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పల్ప్ అంతా మనం వేసిన ఘీ అబ్జర్వ్ చేసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో, ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఈ పల్ప్‌ని బాగా ఫ్రై చేసుకోండి. కింద ఏమాత్రం మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోండి. తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న రసం కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే దీని రసంలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ మనకి హల్వాలో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుందాం. అందుకే రసం కూడా యాడ్ చేస్తున్నాను. రసం యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీలు యాడ్ చేస్తున్నానండి. కొద్దిసేపటి తర్వాత ఇది మొత్తం బాగా ఉడికిపోయి దగ్గర పడుతూ ఉంటుందండి. చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత నేను 2 కప్పుల తురుముకి ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లాన్ని మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బెల్లం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసిన బెల్లం కూడా ఇందులో మిక్స్ అయిపోయి లైట్‌గా మనకి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. హల్వా కొంచెం ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా ఘీ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఘీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉడికిస్తుంటే దీని కలర్ అండ్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుందండి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి హల్వా మొత్తం దగ్గర పడిపోయింది. పాన్‌కి అంటుకోకుండా హల్వా వచ్చేస్తే మనకి అయిపోయినట్టే అండి. నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 15 నిమిషాలు పట్టింది.
అంతే అండి. హల్వా రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా, ఎంతో ఆరోగ్యాన్ని అందించే ఈ హల్వాని తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ హల్వాని ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.